మాత్రం పాత్రలాగా ఉంది. ఆ ఎంగిలి భక్తిని దేవుడు చూస్తాడా, తీసుకుంటాడా? నీకే ఇది ఎంగిలైతే నీ బ్రతుకు ఎంగిలి దేవుడు కోరుకుంటాడా అని అదృశ్యమైపోయాడు ఆయన. అంతే, ఇంకేం చేయాలో తెలియదు. చిన్న పిల్లోళ్ళగా ఏడుస్తున్నాను. చివరికి అనేసాను, అనాలని అన్నాను. పరిశుద్ధాత్ముడే సహాయం చేశారు. యేసు నువ్వు దేవుడు అయితే సహాయం చేయన్నాను. ఆ రోజు యేసు ప్రత్యక్షమయ్యాడు. స్తోత్రం కలుగునుగాక. ఎలాగయ్యాడు? సమయం లేదు కాబట్టి ఆ రోజు యేసు నన్ను సంధించాడు. ఎంత మనశ్శాంతి వచ్చిందో. ఏడ్చి 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 అలాగున్నాను. తెల్లవారింది. ఏం జరిగిందో నాకు తెలియదు. మళ్ళీ ఆయన వచ్చారు మర్నాడు, పరిచయం చేసిన ఆయన. ఎలా ఉన్నారు మీ మిస్సెస్, ఎలాగున్నారు అంటున్నారు డాక్టర్లు అంటే చెప్పేశాను అన్నీ కూడా. కానీ తర్వాత ఆయనకు నా అనుభవాలన్నీ చెప్పాను, ఈ 10 రోజుల అనుభవాలు. వెంటనే ఆయన సంచిలోంచి బైబిల్ తీసి నా చేతిలో పెట్టారు. మీరు ఎప్పుడైనా పట్టుకున్నారు? లేదు, ఈరోజు పట్టుకోండి అన్నారు. పట్టుకున్నాను. పలానా మత్తయి సువార్త తీయంటే ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు, ఆయనే తీశారు. పలానా అధ్యాయం తీయమన్నారు, నాకు ఎక్కడ ఉంటుందో తెలియదు, తీశారు. నా అనుభవాలన్నీ 10 రోజుల అనుభవాలన్నీ ఆయన చెప్తే అన్నీ కూడా బైబిల్లో తీసి చూపించారు. ఏంటి నా అనుభవాలన్నీ బైబిల్లో ఉన్నాయి ఏంటంటే, మీ అనుభవాలు కాదు, మీ భవిష్యత్తు, మీ జీవితం అంతా కూడా బైబిల్లో ఉంది, మీరు ఈ రోజు నుంచి చదవండి అన్నారు. ఆ రోజు నా చేతిలోకి వచ్చిన బైబిల్ ఈ రోజు నుంచి పోలేదు, ఈ రోజు వరకు పోలేదు. స్తోత్రం కలుగునుగాక. ఆ రోజైతే బిడ్డ చచ్చిపోయాడు. 8వ నెల వచ్చింది, రక్తదోషం పోయిందన్నారు. కానీ బిడ్డ చచ్చిపోయింది కడుపులో. ఇంకా భూమి పునాదులు కదిలిపోయినట్టు. యేసు కూడా నాకేం సహాయం చేయలేదు. ఎవరికి కావాలి యేసు? దేవుడు ఉంటే ఎవరికి కావాలని ఒక రకమైన కఠినమైన మనసు వచ్చేసింది. ఆయన థ్యాంక్స్ చెప్పడానికి వెళ్ళాను. ఎవరైతే యేసుని పరిచయం చేసి కాస్త మనశ్శాంతి తెచ్చేలా చేశారో, అయ్యా మీరు యేసుని పరిచయం చేసి 4 నెలలు నాకు కొంచెం నిద్ర పట్టేలా చేశారు, కానీ మీ యేసు నాకు ఏ సహాయం చేయలేదు. పుత్ర శోకం వచ్చింది, బిడ్డ చచ్చిపోయింది, అంతే. కాబట్టి మీకు థ్యాంక్స్ అండి, నేను వెళ్ళిపోతున్నాను అన్నాను. లేదు యేసు మీకు సహాయం చేస్తారు, తొందరపడకండి అన్నారు. ఏం కావాలి సహాయం? వెండి అడిగానా, బంగారం అడిగానా, మేడమిద్దెలు అడిగానా, బిడ్డను అడిగాను కదా. పుత్ర శోకం వచ్చింది, ఏం కావాలి నాకు? ఎవరికి కాలేదు, దేవుడు ఉంటే ఎవరికి కావాలి, లేకపోతే ఎవరికి కావాలంటూ కఠినమైన ఆ మాటతో దుఃఖంతో తిరిగి వచ్చేస్తా హాస్పిటల్కి వస్తున్నాను నా భార్యను ఓదార్చడానికి. ఆటోలో ఉన్నాను హైదరాబాద్లో 1985లో. కళ్ళలోంచి నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే 3 నెలలు నేను పొందిన బైబిల్లో ఉన్నటువంటి అనుభవాలతో నేను పొందిన మనశ్శాంతి ఎప్పుడు నేను పొందలేదు. కానీ ఇది జరగకపోవడంతో నా మనసు రాయైపోయింది, విరిగిపోయింది నా మనసు. ఎవరికి కాలేదు నాకు అంటూ నేను నా భార్య సరే ఇలాగుంటాం అనుకుంటూ వెళ్ళిపోతుంటే మళ్ళీ ఆటోలో ఆ రాత్రి నరకపు మంటలు, ఆ స్వరము, ఇవన్నీ చక్క మళ్ళీ రీడ్లాగా నా ముందు తీసుకొచ్చేసారు యేసయ్య. అప్పుడు కఠినమైన నిర్ణయం తీసుకున్నా. ఏడుస్తూనే మాట చెప్పాను. ఏమనంటే, నాకు బిడ్డ దక్కకపోయినా పర్లేదు, నా భార్య రక్తంలో దోషం పోకపోయినా పర్వాలేదు, యేసు నువ్వే నాకు కావాలి అన్నాను. నువ్వే నాకు కావాలి. అందుకే నేను ప్రారంభంలో చెప్పిన ధైర్యంగా, ఒక్కసారి ఆయన దర్శనం, ఆయన ప్రేమ రుచి చూచిన తర్వాత నిప్పులు కూడా నిన్ను ఆపలేవు, అవమానాలు కూడా నిన్ను ఆపలేవు, వ్యాధులు కూడా నిన్ను ఆపలేవు. అంత నిన్ను దగ్గర తీసుకుంటాడు ఆయన. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ బిడ్డనిచ్చాడు బాబు. అప్పుడు కూడా డాక్టర్లు చెప్పారు, రెండోసారి అలాగైంది. ఏ మొహం పెట్టుకుని మళ్ళీ పిల్లల కోసం ట్రై చేయరు, మీరు చదువుకున్నారా, చదువుకోలేదా, మేము చెప్పాం కదా, ఎందుకు ఇంత భయంకరమైన మూర్ఖం పని చేశారు అన్నారు డాక్టర్లు. జాంబియా, ఆఫ్రికాలో. ఇక్కడికి వచ్చాం, ఇక్కడ కూడా అదే మాట చెప్పారు బంధువులు, డాక్టర్లు. వెంటనే అబార్షన్ చేసేసేయాలి, అబార్షన్ చేసి బిడ్డను బయటికి తీసేయాలి. అప్పుడు ప్రభువుని అంగీకరించాను, బాప్సం తీసుకున్నాను గండిపేట చెరువులో హైదరాబాద్లో, రహస్యంగా ఎవరికి తెలియకుండా. మళ్ళీ జాంబియా పోయారు, మళ్ళీ వచ్చింది పరిస్థితి, మళ్ళీ వచ్చారు. ఇప్పుడైతే యేసు నాకు తెలుసు, సత్యం నాకు తెలుసు. అబార్షన్ అంటే మర్డరే. అబార్షన్ అంటే చెప్పండి, మర్డరే. పిల్లోడి కడుపులో చంపేయటమే వెలుగు చూడకుండా. అమ్మమ్మో నేను ఇది చేయకూడదు, నేను పవిత్రునయ్యాను, పరిశుద్ధునయ్యాను, ఈ పాపం చేస్తే మళ్ళీ నాకు నరకం వస్తుంది అనుకుంటూ లేదంటున్నా. నా భార్యేమో, నువ్వు బాగానే ఉంటావు, మోసేది నేను కదా, చచ్చేది నేను కదా, నువ్వు బాగానే ఉంటావు, నేను మాత్రం అబార్షన్ చేయించుకుంటాను అంది. ఒకరోజు చేపట్టుకుని బ్రతిమలాడాను, ఈసారికి నా యేసయ్యకి ఒక్క ఛాన్స్ ఇవ్వు, ఒక్క ఛాన్స్. నాకు తెలియకుండా నువ్వు హాస్పిటల్కి వెళ్ళొద్దు, అబార్షన్ చేయించుకోవద్దు, ఒక్క ఛాన్స్. ఏమనుకుంది ఏంటో, మర్నాడు ఉదయం లేవగా నాతో చెప్పింది, ఓకే నీ మాట వింటాను, అబార్షన్ చేయించుకోను అందాను. నాకు ఎంత నమ్మకం వచ్చిందంటే, యేసు కార్యం చేయటం ప్రారంభించాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. బ్లడ్ రిపోర్ట్లు భయంకరంగా వస్తున్నాయి, స్కానింగ్లన్నీ భయంకరంగా వస్తున్నాయి. డాక్టర్లు నా ముఖం వెర్రోని చూసినట్టు చూస్తున్నారు. ఇంత భయంకరంగా రిపోర్ట్లు వస్తామంటే, ఇంత భయంకరంగా స్కానింగ్లు వస్తూ ఉంటే, మెడికల్ రిపోర్ట్లు అన్నీ కూడా ఎలాగొస్తామంటే, ఇంకా ఏ మొహం పెట్టుకుని మీరు ఆస్తో చూస్తున్నారు పిల్లడి కోసం అన్నట్టుగా వాళ్ళు చూస్తున్నారు.
నా చెవిలో సీసం పోసుకున్నట్టుగా ఉంచేసుకున్నాను. నా భార్య మాత్రం భయపడిపోతా ఉంది, ఏం జరుగుతూ అంట. చివరికి ఒక డాక్టర్ గారు విజయ ఆసుపత్రి, అప్పుడు ఫేమస్ మద్రాసులో, ఆవిడన్నారు, మీరు రక్త పరీక్ష చేసుకుంటండి అన్నారు. రక్త పరీక్ష చేయించుకుని వెళ్ళటానికి హైదరాబాద్ వెళ్ళాము. అంతకుముందు ఎవరు రక్త పరీక్ష చేశారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాము. వాళ్ళు రక్తం తీసుకున్నారు, రేపు ఉదయం రండి అన్నారు. మేము రిజర్వేషన్ చేయించుకున్నాం మద్రాసు వెళ్ళటానికి. ఆ డాక్టర్ గారు నాకు బాగా పరిచయం, అమెరికాలో పనిచేసి వచ్చారు, పెద్ద ల్యాబ్ పెట్టారు హైదరాబాద్లో. చాలా క్లిష్టమైన పరిస్థితి అండి అంకుల్ గారు, మీరు చాలా జాగ్రత్తగా చేయాలి అన్నాను ఆ సంవత్సరం. నాకు తెలుసు కదా బాబు, నేనే చేస్తాను స్వయంగా అన్నారు. మన్నాడు ఫోన్ చేశారు, అర్జెంటుగా మీరు మీ మిస్సెస్ త్వరగా రండి నా హాస్పిటల్కి అన్నారు. ఏమైందండి అని, ఇక్కడికి వచ్చాక చెప్తానంటున్నాడు ఆయన. నేను అనుకున్నాను ఏదో రాంగ్ ఏదో జరిగి ఉంటుంది, నా ఓదార్చడానికి రమ్మంటున్నాడు ఈయన, పరిచయం కదా అని అనుకుంటూ, పర్లేదు డాక్టర్ గారు చెప్పండి, ఫోన్లో చెప్పినా పర్వాలేదు. లేదు మీరు ఎదురు రండి, నేను ఇక్కడికి వచ్చాక చెప్తానన్నాడు. నిజంగా సస్పెన్స్తోనే నా భార్యను తీసుకుని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత కూర్చోబెట్టి, రిపోర్ట్ చూపించలేదు కానీ కూర్చోబెట్టి ఒక మాట అన్నారు. ఎందుకంటే ఈ మధ్యలో అంతా కూడా ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను నేను. కూర్చోబెట్టి మాట చెప్పి, నాకేం అర్థం కావట్లేదు అన్నారు. పర్లేదు చెప్పండి అన్నాను నేను. అసలు దోషం ఏమీ లేదని వచ్చింది రిపోర్ట్లో అన్నారు ఆయన. రక్తదోషం ఏమీ లేదని వచ్చిందన్నారు. స్తోత్రం కలుగును గాక. ఎంత సంతోషం అయిపోయిందో. కవర్లో పెట్టి ఇవ్వండి, మద్రాసు పెట్టుకెళ్ళి డాక్టర్ గారు చూపిస్తాను అని నాకు సంతోషం వచ్చేస్తూ ఉంది. నిన్నగాక మొన్న బాప్సం తీసుకున్నాను, 1 సంవత్సరం మళ్ళీ గర్భం ఇచ్చాడు దేవుడు. ఇలాంటి పరిస్థితులు వచ్చాయి. ఇప్పుడు యేసయ్య నా సమస్యలోనికి ప్రవేశించాడు, ఆయన దన్నుగా నిలిచాడు, నాకు ఏం పర్వాలేదంటే నా భార్యను చూశాను, నువ్వు కూడా ప్రార్థన చేసుకో అన్నాను. ఆయన అన్నారు, ఈ రిపోర్ట్ నేను ఇవ్వనన్నారు. అదేంటండి అన్నాను. ముందు 3 రిపోర్ట్లు నేను ఇచ్చాను, భయంకరంగా ఉందని. ఇప్పుడు ఈ రిపోర్ట్ ఏమి లేదని ఇస్తే నా ల్యాబొరేటరీకి ఎవరు రారు. మళ్ళీ ఈ రాత్రి నేను స్పెషల్గా టెస్ట్ చేయాలి, మళ్ళీ బ్లడ్ తీసుకుంటాను, అందుకే రమ్మన్నాడు ఆయన. తీసుకున్నాడట. మన్నాడు ఫోన్ చేశారు, నాకు తెలుసు ఏంటి రిజల్ట్ అని అడిగాను కానీ నాకు తెలుసు ఏ రిజల్ట్. దేవుడు అవనంటే కాదని దమ్ము ఎవడుకుంటుంది. స్తోత్రం కలుగునుగాక. ఈ రాత్రి చెప్తున్నాను, దేవుడు నీ చేయి పట్టుకుంటే ఆ చేతుల్లోంచి నీ చేతులు లాగే దమ్ము ఎవరికి లేని లేదు. ఎందుకంటే వాక్యంలో ఉంది, క్రీస్తు ప్రేమ నుంచి నుండి ఎవరు విడిదీయగలరు. స్తోత్రం కలుగునుగాక. నథింగ్ ఇన్ దిస్ వరల్డ్. మన్నాడు అదే రిపోర్ట్ ఇచ్చారు. సంతోషంతో భార్యతో చెప్పారు, ఇగో చూడు వచ్చిన రిపోర్టు. యేసయ్య లైన్లోకి వచ్చేసాడు, ప్రార్థన చేసుకో నువ్వు కూడా అని అన్నాను. అక్కడికి వెళ్ళిపోయాం. ఆవిడ నమ్మలేదు ఆ రిపోర్ట్. ఆవిడ డాక్టర్ అంది, ఆవిడ చాలా పెద్ద ఆవిడ. ఇక్కడ చేయండి, ఇక్కడ ల్యాబ్లో చేయండి అన్నారు విజయ ఆసుపత్రిలో. అక్కడ చేయించాను. ఆ ల్యాబ్ ఇన్ఛార్జ్ మళ్ళీ మా బావగారే. నేను చేస్తాను కదా పర్వాలేదని, ఆయన కూడా 000 అన్నారు. అప్పుడు ఆవిడ అన్నారు, మంచిగా రిపోర్ట్ వస్తే చెడ్డ నిర్ణయం తీసుకోవాలి, అబార్షన్ కోసం వద్దు, మీరు వచ్చి నెల రండి, అప్పుడు చూద్దామంది ఆమె. స్తోత్రం కలుగునుగా. కానీ కూడా అసిస్టెంట్లు ఉంటారు, ఎంఎస్ఎల్ చేయడానికి కూడా ప్రొఫెసర్ గారు కూడా ఉంటారు, డాక్టర్లు ఎంబీబీఎస్. పరిగెత్తుకొచ్చారు బయటికి. మేడం గారు ఎందుకు అలాగే చేస్తారో తెలియదు, ఇలా రిపోర్ట్లు వస్తే ఖచ్చితంగా ఇలా పిల్లలు పుడతారు. ఆవిడ వద్దని ఎందుకు అంటున్నారు మాకు తెలియదు, దయచేసి రావద్దు ఇక్కడికి, హైదరాబాద్లో అబార్షన్ చేయించేసుకోండి, అసలు హోప్స్ లేవు, రిపోర్ట్ ఎలాగ వస్తుంది, మరి బాగా వచ్చింది కదండి, ఎందుకు వచ్చింది మాకు తెలియదు, అసలు ఇలాంటి మెడికల్ హిస్టరీలోనే లేదన్నారు. ఆయన నీ చెవులు మూసేసుకుని రమ్మన్నారుగా మళ్ళీ నెల వస్తానన్నాను. మళ్ళీ నెల భార్యను తీసుకుని వెళ్ళాను. అప్పుడు మళ్ళీ రిపోర్ట్ చేయించుకుని వెళ్ళాను హైదరాబాద్లో. అప్పుడు కూడా 0. నేను అంటున్నాను మరలా, ఆయన ఒక్కసారి వేలుతో రిజల్ట్ రాస్తే ఆ రాసిన రిజల్ట్ని ఎవరూ మార్చలేరు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒక్కసారి ఆయన నీ బ్రతుకును బాగు చేయటానికి నిర్ణయం తీసుకుంటే ఆయన నిర్ణయాన్ని ఈ లోకంలో నువ్వు కూడా మార్చలేవు. మళ్ళా చెప్తున్నాను, ఒకవేళ నువ్వు బలహీనతతో కాస్త వెనకబడినా, కాస్త నేరచెల్లినా, కాస్త చీకట్లోకి జారిపోయినా, ప్రభువును హత్తుకునే రీతిలో కాస్త లోకాశలతో వెనకబడిపోయినా, ఈ రాత్రి చెప్తున్నాను, నీ పట్ల ఆ మొదటి రోజు ఎంత ప్రేమతో చేపట్టుకున్నాడో, నువ్వు జారిపోతున్నా సరే ఈ రోజు కూడా అదే ప్రేమతో నీ చేపట్టుకుంటాడు ఆయన. స్తోత్రం కలుగునుగాక. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నువ్వు జారిపోయినా పర్వాలేదని కాదు, జారిపోయిన ఇంకా నాకు ఏసయ్య పట్టుకుంటాడు, నేను చాలా దూరం పోయి ఇంక నన్ను ఏసయ్య ప్రేమిస్తాడు అనే మాటకు నేను సమాధానం చెప్తున్నాను. ఎందుకంటే నేను చెప్పాడు, నేను నువ్వు జారినా నా ప్రేమ మారదు, చివరి వరకు నేను వెంటబడుతూనే ఉంటాను, చివరి నిమిషంలో అయినా సరే నేను చేయబట్టి లేవనెత్తుతాను, నువ్వు నాకు కావాలి. ఎంత కావాలంటే నీ కోసం ప్రాణం పెట్టాను నేను. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగే రిపోర్ట్లు 0 వస్తున్నాయి, మద్రాసులో వస్తున్నాం. 6వ నెల వచ్చింది నా భార్యకు. నా సంతోషం. ఇలా మీలాగా తెలిసిన వాళ్ళందరికీ కూడా రిజల్ట్ చెప్తుంటే సంతోషపడిపోతున్నారు, వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. తర్వాత డాక్టర్ మళ్ళీ బయటకు వచ్చాక కొన్ని ఫోటోలు చూపించారు మద్రాసులో. 6వ నెల మా ఆవిడకి వచ్చినప్పుడు చూస్తే కళ్ళు సరిగ్గా లేవు పిల్లలకి, రోజుల వయసులో పుట్టారనమాట. చేతులు ఇక్కడ దాకానే ఉన్నాయి, తల మొండెములు కలిసిపోయింది.
ఇంకా పూర్తిగా రాలేదు. ఏంటి ఫోటోలు ఇలా చూపిస్తున్నారన్నా అంటే, నీ భార్యకు వచ్చిన దోషం అదే దోషం ఈ తల్లులకు వచ్చింది. ఇలాంటి పిల్లలు పుట్టారు. కనుక ఎందుకు మీరు రిస్క్ తీసుకుంటారు? ఖచ్చితంగా 100% మీకు పుట్టబోయే బిడ్డ ఇలా ఉంటాడు. జీవితాంతం బిడ్డను చూసుకుంటూ ఏడవాలి. ఆ బిడ్డ తను తాను చూసుకుంటూ ఏడవాలి. ఎందుకు వచ్చిన నరకయాతన? 6వ నెల కదా, మీరు అప్లై చేసుకుంటే గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తారు, అబార్షన్ చేసేస్తాం, నో ప్రాబ్లం. ఈ నరకయాతనలోకి వెళ్ళకండి. మీ భవిష్యత్తు అంతా కూడా పాడు చేసుకోకండి. మొదటి బాబు ఉన్నాడు కదా, జాంబేలో పుట్టాడు, సంతోషం, ఒకటే, నో ప్రాబ్లం అన్నారు. మరి రిపోర్ట్లు మంచిగా వచ్చినాయి కదండి అంటే, రిపోర్ట్లు అలా రావడానికి వీలు లేదు. ఎందుకు వచ్చినాయి మాకు తెలియదు, మాకు తెలుసు, మెడికల్ అంతా కూడా అనవసరంగా మీ మంచి కోసం చెప్తున్నాము, ఇలాంటి బిడ్డ గ్యారెంటీగా పుడతారు అని చెప్తూ ఆ హిస్టరీ ఎంత బయటకు తీస్తే నేను చెవులు మనసు మూసేసుకున్నా. 6వ నెల, 7వ నెల, 8వ నెల, 9వ నెల నేను ప్రార్థన చేసుకుంటున్నాను. నా భార్య రహస్యంగా ప్రార్థన చేసుకుంటుంది. 9 నెలలు నిండాయి, అబార్షన్ ఏమి అవ్వలేదు. మధ్య మధ్యలో నెల వెళ్ళేటప్పుడు ఈ డాక్టర్మ్మ గారు మరో 3 స్పెషలిస్టులు డాక్టర్మ్మ గారు స్కానింగ్ చేసేవారు, అల్ట్రాస్కోని, ఇంకోటి ఏదో స్కానింగ్. మధ్య మధ్యలో ప్రసాద్, మిస్టర్ ప్రసాద్ ప్లీజ్ కమ్ ఇన్ సైడ్ అనేవారు స్కానింగ్ చేసేటప్పుడు. వీఆర్ వరీయింగ్ అనేవారు. ఏంటయిందంటే చేతులు సరిగ్గా కనపట్టలేదు అనేవారు. మనసులో కొంచెం నిర్ఘాంతపోయేవాడు. అవునా అవునా అని మనసులో అనుకునేవాడు. అయినా చూద్దాం చూద్దాం, భయపడకండి, బయటకు వెళ్ళండి, మేము రిపోర్ట్ ఇస్తామని మళ్ళీ ఆవిడే పిలిచి చేతులు కనపడ్డాయి, డోంట్ వరీ అనేవారు. అలాగ 6వ నెల నుంచి అదే, 7వ నెల, 8వ నెల, 9వ నెల నవ్వుతున్నాం. కానీ మనము యేసయ్య దుఃఖాన్ని నవ్వులుగా చేసేస్తాడు. బూడిదకు ప్రతిగా పూదండి ఇచ్చేస్తాడు. స్తోత్రం. చేదు మారానుభవాన్ని మధురంగా మార్చేస్తాడు. ఆయన సామాన్యుడు కాదు, ఆయన ప్రేమ సామాన్యం కాదు. ఈ ప్రేమ ఎప్పటికీ పొందుంటే గట్టిగా పట్టుకో ప్రేమను. ఇంకా ప్రేమ రుచి చూసి ఉండకపోతే వచ్చేసాయి ఈ ప్రేమలోకి నువ్వు ఈరోజే. రేపటి నుంచి జీవితం అద్భుతంగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 9 నెలలు నిండాయి. బిడ్డను బయటికి తీసేద్దాము, సక్సెస్ఫుల్గా మంచిగానే ఉన్నావు నువ్వు అంటూ డాక్టర్ గారు మా ఆవిడని తీసుకుని ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిపోయారు. నేను మాత్రం ప్రార్థన చేసుకుంటున్నా. పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాను కనుక భాషలతో ప్రార్థన వస్తూ ఉంది, మామూలుగా ప్రార్థన వస్తూ ఉంది. అప్పుడు ఒక స్వరం వినబడతా ఉంది. ఏం స్వరం అంటే, ఎందుకంటే దేవుడు ఒక చోట మాట్లాడుతుంటే పక్క నుంచి ఎవరు రెడీగా ఉంటారు చెప్పండి? చీకటి రెడీగా ఉంటుంది. ప్రభువుని అంగీకరించావు, ఆ రోజు